వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ రోజు వీడియో వచ్చేసరికి మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఫేషియల్ అనేది చేసేసుకున్నాం. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే సింపుల్ గా చేసుకోవచ్చండి. మనం బయటకు వెళ్ళి వేలకు వెళ్ళి ఖర్చు పెట్టి చేసుకునే కంటే మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అంతేకాదండి, టైం కూడా సేవ్ అవుతుంది. మరి తొందరగా పార్టీలకి ఫంక్షన్స్ కి వెళ్ళాలంటే ఈ ఫేషియల్ స్టెప్స్ అనేది ట్రై చేయండి. తప్పకుండా మన ఫేస్ అనేది మంచి గ్లో వస్తుంది అనమాట. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా వీడియోస్ ఎప్పుడు నోటిఫికేషన్స్ వచ్చినా మీ దాకా వస్తాయి అనమాట. వచ్చేసరికి క్లెన్సింగ్ అనేది తీసేసుకున్నామండి. ఒక చిన్న గిన్నె తీసేసుకొని 4 టేబుల్ స్పూన్ రా మిల్క్ అనేది తీసేసుకున్నాము. అలాగే కొద్దిగా టర్మరిక్ అనేది యాడ్ చేసేసి దీన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసేద్దాం. తర్వాత కొద్దిగా కూల్ అయినాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఒక కాటన్ తీసేసుకొని ఆ కాటన్ అనేది ఇలా ముంచివేసి మన ఫేస్కి అనేది అప్లై చేసుకున్నాం. మన ఫేస్కి అనేది అప్లై చేసుకునే ముందు మన ఫేస్ అనేది చాలా క్లీన్గా ఉండాలండి. అంటే ఫేస్ వాష్తో కానీ సోప్తో కానీ క్లీన్ చేసుకోవాలన్నమాట. క్లెన్సింగ్ అనేది ఫస్ట్ స్టెప్ కదా. ఈ ఫస్ట్ స్టెప్ చేసే ముందు ఫేస్ వాష్ అనేది చేసేసుకోవాలన్నమాట. చేసుకోకపోతే అదే ఫేస్తో కనుక మనం అప్లై చేస్తే ఫేస్ మీద ర్యాషెస్ కానీ మొటాలు కానీ ఎక్కువ వస్తాయి అన్నమాట. దానివల్ల మనము ఫస్ట్ వాష్ చేసుకోవాలి. ఇప్పుడు క్లెన్సింగ్ ఎందుకంటే మనం ఈజీగా ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది, అలాగే స్కిన్ కూడా సాఫ్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఒక కూల్ వాటర్తో వాష్ చేసేసుకున్నాను. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి స్క్రబ్బింగ్ కోసం నేను ఫస్ట్ ఒక పొటాటో జ్యూస్ అనేది తీసేసుకుంటున్నానండి. దీనికోసం నేను ఒక చిన్న సైజు పొటాటో తీసేసుకొని చాప్ చేసేసుకొని స్ట్రైనర్లో చేసేసి జ్యూస్ అనేది తీసేసుకుంటున్నాను. ఒక బౌల్ తీసేసుకొని స్క్రబ్బింగ్ కోసం 2 టేబుల్ స్పూన్ పొటాటో జ్యూస్కి 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లవర్ అనేది యాడ్ చేస్తున్నాను. రైస్ ఫ్లవర్ అనేది కొంచెం బరకగా ఉండాలండి, మెత్తగా ఉండకూడదు. ఎందుకంటే మన స్క్రబ్బింగ్ కోసం ఈజీగా మనకు స్క్రబ్ అవుతుంది కాబట్టి ఫేస్ అనేది కొంచెం బరకగా ఉండాలన్నమాట. ఈ రెండింటిని అప్లై చేసేసి మనము స్క్రబ్బింగ్ అనేది చేసేసుకున్నాం. మనకు ఫేస్కి స్క్రబ్బింగ్ చేయటం వల్ల ఏమవుతుందంటే మన ఫేస్ మీద ఉన్న డర్టీ అంతా రిమూవ్ అవుతుందన్నమాట. అలాగే మంచి గ్లో వస్తుందన్నమాట. దీంట్లో పొటాటో జ్యూస్ యాడ్ చేసాం కాబట్టి మొటాలను కూడా ఈజీగా తగ్గిస్తుంది. అలాగే రైస్ ఫ్లవర్ యాడ్ చేసేసాం కాబట్టి మన ఫేస్ అనేది మంచి గ్లో వస్తుందన్నమాట. ఇలా 2 మినిట్స్ చేసేసినాక మన ఫేస్ అనేది కూల్ వాటర్తో వాష్ చేసేసుకున్నాం. చూడండి, నా స్కిన్ అనేది చాలా ఈజీగా సాఫ్ట్గా ఉందన్నమాట. చాలా బాగుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మనకి మసాజింగ్ కోసం 2 టేబుల్ స్పూన్ ఓట్స్ తీసేసుకున్నానండి. అలాగే 2 టేబుల్ స్పూన్ మిల్క్ అనేది తీసేసుకున్నాను. దీన్ని ఒక 15 మినిట్స్ పాటు నానపెట్టేసేసి తర్వాత మసాజ్ చేసుకోవాలన్నమాట. ఈ ఓట్స్లో మనకి జింక్ ఎక్కువగా ఉంటుంది, అలాగే మనకి మొటాలు కూడా ఈజీగా తగ్గిస్తుంది అనమాట ఈ ఓట్స్లో. అలాగే మిల్క్ అనేది మన ఫేస్ని చాలా సాఫ్ట్గా ఉంచుతుంది. అలాగే మనం ఓట్స్లో మనకి జింక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన ఫేస్కి అనేది చాలా మంచిదండి ఓట్స్ పౌడర్లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఓట్స్ అయితే అప్లై చేశాను. ఇలా మసాజ్ చేసుకోవాలన్నమాట. 2 మినిట్స్ పాటు మసాజ్ చేసేసుకొని కూల్ వాటర్తో వాష్ చేయండి. మన ఫేస్ అనేది ఇంకా క్లీన్ అవుతుందన్నమాట. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ వచ్చేసరికి ఫేస్ ప్యాక్ కోసం నేను 2 టేబుల్ స్పూన్ పొటాటో జ్యూస్, 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లవర్ లేదా మీకు గ్రామ్ ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. అలాగే ఫ్రెష్నెస్ కోసం కొద్దిగా రోజ్ వాటర్, ఈ మూడింటిని అప్లై చేసేసి నేను ఫేస్ ప్యాక్ అనేది వేయబోతున్నాను. ఈ ఫేస్ ప్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. లాస్ట్ స్టెప్ వచ్చేసరికి పవర్ఫుల్ అన్నమాట. ఈ ఫేస్ ప్యాక్తోనే ఉంది మనకి మంచి గ్లో వస్తుంది అనమాట. దీంట్లో మనకి ఇది అప్లై చేసేసినాక మనం డ్రై అవనివ్వాలండి. ఎప్పుడైనా ఫేస్ ప్యాక్ కానీ ఫేషియల్ కానీ చేసేసుకున్నాక మనం 6 అవర్స్ పాటు మన ఫేస్ మీద ఎటువంటి మేకప్ కానీ ఎటువంటి సోప్స్ కానీ పెట్టద్దు. దానివల్ల మంచి గ్లో పోతుందన్నమాట ఫేస్ మీద. ఇలా అప్లై చేసేసుకున్నాక ఒక 10 మినిట్స్ పాటు డ్రై అవనివ్వండి. డ్రై అవనిచ్చినాక మన ఫేస్ అనేది డ్రై అయిపోతుంది కదా, కొంచెం హ్యాండ్స్ అనేది తడుపుకుంటూ మన ఫేస్ మీద ఉన్న ప్యాక్ అనేది రిమూవ్ చేసుకోవాలన్నమాట. దీనివల్ల మనకి పొటాటో జ్యూస్ వల్ల మొటాలు తగ్గిస్తుంది. రోజ్ వాటర్ వల్ల మన ఫ్రెష్గా ఉంటుంది అనమాట మన ఫేస్ అనేది. రైస్ ఫ్లవర్, గ్రామ్ ఫ్లవర్ వల్ల మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ అంతా ఈజీగా రిమూవ్ అవుతుంది. ఇప్పుడు కూల్ వాటర్తో వాష్ చేసుకున్నాను. చూడండి, నా ఫేస్ అనేది ఎంత సాఫ్ట్గా ఉందన్నమాట. అంతేకాదు మన ఫేస్ అనేది మంచి గ్లో వస్తుందన్నమాట. అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి. చూసారు కదండి, ఈ ఫేషియల్ స్టెప్స్ అనేది మీరు తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్ లో తప్పకుండా. అలాగే మరొకసారి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా వీడియోస్ ఎప్పుడు పెట్టినా మీకు వస్తాయి అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.